పంచాయతీ ఎన్నికల వేళ ఆ గ్రామాల్లో పెదరాయిళ్లు కీలకంగా మారారు. అక్కడ ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు ఏవి చల్లవు. వీడీసీ కమిటీల పేరుతో ఉన్న వీళ్లను ప్రసన్నం చేసుకుంటేనే సర్పంచ్ పదవి వరిస్తుంది. అయితే ప్రజల ఫిర్యాదులతో ఈసారి జిల్లా కలెక్టర్ ఈ పెదరాయిళ్లపై దృష్టి పెట్టారు. ఏకగ్రీవాలకు నిబంధనలు పాటించకపోతే జైలు ఊసలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతకీ ఈ వీడీసీ పెదరాయిళ్లు పెత్తనం చేస్తున్నది ఏ జిల్లాలో? లెట్స్ వాచ్ ఇట్. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అవే గ్రామాభివృద్ధి కమిటీలకు నిజామాబాద్ జిల్లా ఫేమస్. ప్రధానంగా ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో వీడీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రామంలో అన్ని విషయాలను ఈ కమిటీ సభ్యులే నిర్ణయిస్తారు. సర్పంచులను కూడా వేలం ద్వారా ఏకగ్రీవం చేస్తారు. లేదంటే వీరిని ప్రసన్నం చేసుకున్న వారే గెలిచేలా ప్రభావం చూపిస్తారు. వీడీసీలను వ్యతిరేకిస్తే డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు. అయితే ఈసారి వీడీసీల ఆగడాలను అరికట్టాలని బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కొన్ని గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి చదువుకుని ఉద్యోగాలు మాని సేవ చేయాలన్న తత్వంతో వస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఒక నిదర్శనం కావాలి. ఇదొక నిదర్శనం కావాలి. మా ఊర్లో జరిగే అరచకాన్ని చెప్పడానికి ముందుకు వచ్చామండి. టెండర్ ప్రక్రియ ప్రకారం కొన్ని లక్షలు పెట్టి కొనుక్కోవడము, వాళ్ళకే ఓటేయాలని చెప్పడము, గుడిలో తీర్మానం చేయించాలని చెప్పడం ఇదంతా కాదండి. మీ తరఫున నేను కోరుకునేది ఒకటే, ప్రజల్లోకి తీసుకోలేండి, ప్రజల్లో అవగాహన కల్పించండి. భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చామండి. ఈసారి జిల్లా అధికార యంత్రాంగం సర్పంచ్ పదవుల ఏకగ్రీవాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వీడీసీలకు ముందే హెచ్చరికలు జారీ చేశారు. బలవంతపు ఏకగ్రీవాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకటిస్తూ ఏకగ్రీవ ఎన్నిక అని నిర్ధారించడానికి ముందు తప్పనిసరి ధృవీకరణ విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. పోటీలో మిగిలి ఉన్న ఏకైక అభ్యర్థితో పాటు పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థుల నుంచి లిఖితపూర్వకంగా డిక్లరేషన్ తీసుకుంటామని తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు రుజువైతే ఆ ఎన్నికను రద్దు చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఈ కంప్లైంట్స్ వచ్చిన దగ్గర ఇండిపెండెంట్ అథారిటీతోని మేము ఒక వెరిఫికేషన్ అనేది చేపిస్తున్నాం. ఎక్కడైనా ఫోర్స్తో కానీ ఏదైనా నామినేషన్ వేయకుండా యునానిమస్ వచ్చేటట్టు చేస్తే సో ఆ రిపోర్ట్ తీసుకొని మేము స్క్రూటినీ చేసిన తర్వాత మాత్రమే క్లియరెన్స్ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలలో కూడా కొన్ని ఏరియాస్ లోపల వీడీసీ అనేది వినిపిస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. వాలంటీర్గా చేసిన అట్టయితే ప్రాబ్లం లేదు, కానీ ఫోర్స్ చేసినట్టు ఉంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేది అవేర్నెస్ కూడా చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం వీడీసీ ఆగడాలపై ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు అవి రూట్ మార్చాయి. గతంలో బహిరంగంగా వేలంపాట నిర్వహించే వీడీసీలు ఇప్పుడు రహస్య ప్రదేశాల్లో వేలం నడిపిస్తున్నారు. అందరితో డీల్ కుదుర్చుకొని ఎవరూ వ్యతిరేకించకుండా అధికారులకు అనుమానాలు రాకుండా సకల చర్యలు తీసుకుంటున్నారు. మరి అధికారుల యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.